వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే నాగేశ్వరరావు గారు. సార్ చాలా వరకు కూడా డబ్బులు ఎక్కువగా ఉన్నవాళ్ళు పెట్టుబడులు స్థలాల మీద పెడతా ఉంటారు. సో, అంటే స్థలాలు ఎప్పటికైనా రేట్ వస్తుంది అని చెప్పేసేసి ఆ ఉద్దేశ్యంతో. కానీ ఆ స్థలాలు కొనేటప్పుడు మళ్ళీ కొన్న తర్వాత ఒక 5 ఏండ్లకో, 10 ఏండ్లకో ఇది లేదు ఈ ల్యాండ్ కొంచెం లిటిగేషన్‌లో ఉంది. సో, మీరు పెట్టిన డబ్బులు మొత్తం పోయాయి. మీరు ముందు డాక్యుమెంట్స్ చూసుకోలేదని చెప్పేసేసి కొద్దిమంది అంటా ఉంటారు. కోట్ల వరకు వెళ్తా ఉంటాయి. సో, ముందుగానే మనం అసలు స్థలం కొనేటప్పుడు లీగల్ అడ్వైజెస్ ఏమిస్తా ఉంటారు సార్ మామూలుగా? స్థలం కొనేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి అని చూసుకోవాలి? జనరల్‌గా ఏమైద్దంటే ప్రతి మనిషి తన జీవితంలో ఎవరైనా అది డబ్బున్నోళ్ళైనా, డబ్బు లేనోళ్ళైనా గూడా ఒక సొంత ఇల్లు ఉండాలనో, లేకపోతే ఒక ల్యాండ్ ఉండాలనో, ఒక పొలం ఉండాలనో, భూమి మీద వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేయటం గానీ, లేకపోతే బతకడం కోసం దాసుకోవడం గానీ చేస్తుంటారు. యెస్. యెస్. సో, మన భారతదేశంలో అత్యధిక లిటిగేషన్ ఏదైతే ఉందో అది ల్యాండ్‌కి సంబంధించిందే. ఇప్పుడు మనకొక కేసుల పరంగా గనక ఇప్పుడు ఇన్ని కేసులు, 1,00,000 కేసులు పెండింగ్ ఉన్నాయంటే దాంట్లో 70% ఆఫ్ ద కేసెస్ ఓన్లీ ఫర్ ల్యాండ్ ఇష్యూసే ఉంటాయి. సో, మనం ఎప్పుడైనా గూడా మనం ఎవరికి చెప్తామేంటంటే ల్యాండ్ కొనుక్కోవడం అని గానీ, లేకపోతే ఇల్లు కొనుక్కోవటం గానీ, ఏదైనా ఒక స్థలం కొనుక్కోవటం గానీ, ప్రతి వ్యక్తి జీవితంలో ఒక అచీవ్‌మెంట్ అది. యెస్. యెస్. అది వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి పేదోళ్ళైతే 10,00,000, పెద్దోళ్ళైతే రూ. 1,00,000, 5,00,00,000, 10,00,00,000 వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళకున్న అవసరాన్ని బట్టి అనేది ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంటారు. ఇన్వెస్ట్‌మెంట్ అనవచ్చు, లేకపోతే వాళ్ళు ఉండటానికి గావచ్చు, దేనికైనా చేస్తుంటారు. సో, ఇప్పటికి గూడా మన భారతదేశంలో ఏందంటే, ఒక ల్యాండ్ కొనే ముందు, లేకపోతే ఒక స్థలం కొనే ముందు, ఒక ఇల్లు కొనే ముందు ఎవ్వరు గూడా చాలా తక్కువ మంది అడ్వకేట్ దగ్గరికెళ్ళి బిఫోర్ గోయింగ్ టు అది కొనే ముందే లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు. యెస్. యెస్. చాలామంది ఏందంటే ఇల్లు బాగుందనో, లేకపోతే తక్కువకొస్తుందనో, లేకపోతే ఏజెంట్ చెప్పాడు, మంచి ఏజెంట్ ఏరియాలో ఉందనో. మంచి ఏరియాలో ఉందనో, లేకపోతే ఏజెంట్ భరోసా ఇచ్చిండనో, ఇట్లాంటి మాటల మీద మాత్రమే బేస్ చేసుకొని కొంటూ ఉంటారు. యెస్. యెస్. కానీ ఎప్పుడైనా గూడా మనం యాస్ ఎ అడ్వకేట్ ఏం చెప్తున్నా అంటే అది చాలా హ్యూజ్ అమౌంట్‌తోని కూడుకున్న అవకాశం. అంటే అది హ్యూజ్ అమౌంట్‌తోని కూడుకున్న విషయం అది. అవును సార్. ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారంటే బ్యాంక్ లోన్ ఇస్తుంది కదా అని కూడా కొనుక్కుంటారు. అవును సార్. అవును. బ్యాంక్ లోన్‌లలో కూడా ఏందంటే మనం ఇగ వాస్తవంగా మాట్లాడితే చాలా ప్రాపర్టీస్ బ్యాంక్‌లో బ్యాక్ ఎండ్‌లో కూడా లోన్‌లు ఇచ్చుకున్న పనికిరాని ప్రాపర్టీస్ కూడా బ్యాక్ ఎండ్‌లో లోన్‌లు ఇచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. హ్మ్. సో, బ్యాంక్ వరకొస్తే ఏమైద్దంటే బ్యాంక్ తెలిసి లోన్ ఇచ్చినా, తెలవక లోన్ ఇచ్చినా ఓకే. అది బ్యాంక్ వసూలు చేసుకునే అధికారం బ్యాంక్‌కుంటది. అది ఎట్లైనా వసూలు చేసుకుంటది బ్యాంక్. ఎందుకంటే అది పబ్లిక్ మనీ కాబట్టి కోర్ట్ కూడా బ్యాంక్‌కి వ్యతిరేకంగా ఇప్పుడు ఒక బ్యాంక్‌కి తెలుసు ఆ ప్రాపర్టీ పనికిరాదు అని. బ్యాంక్ లోన్ ఇచ్చింది. హ్మ్. తెలిసిన తర్వాత మళ్ళా బ్యాంక్ వసూలు చేసుకుంటది. ఓకే. నువ్వు బ్యాంకుని పోయి ఇది పనికిరాని ప్రాపర్టీ లోన్ ఎట్లా ఇచ్చినావు అని నీకు ఎవరు అధికారం లేదు. ఎందుకంటే అది పబ్లిక్ ప్రాపర్టీ అనేది ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. బ్యాంక్‌లో మనీ అంతా ఎవరిది? పబ్లిక్ మనీ కాబట్టి బ్యాంక్‌కి ఏం అన్యాయం జరగదు కాబట్టి అది ఏ ప్రాపర్టీ అయినా సరే బ్యాంక్ పైసలతో ముందు కట్టు అంటారు. ఏ కోర్ట్‌కెళ్ళినా గూడా. సో, చాలామంది లోన్‌లు తీసుకొని బ్యాంకులకు కట్టలేక, అవి సరిగ్గా లేక ఇట్లా రకరకాల ఇష్యూలతోని ఇది చేస్తున్నారన్నట్టు అది. కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే ఏందంటే, ఎవరైనా సరే ఒక ప్రాపర్టీని గానీ, ఒక స్థలం గానీ, లేకపోతే ఒక ఇల్లు గానీ, అది ఏ పద్ధతిలో కొనుక్కోవాలన్నా గూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ ఒక లీగల్ అడ్వకేట్‌తోని మీరు చేయించుకోవాల. ఓకే. ఓకే. పెద్దగా గూడా ఏం తీసుకోరా 3,000, 4,000, 5,000 తీసుకుంటారు అంతే. వాళ్ళ వాళ్ళ ఉన్న ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి వాటిని బట్టి. హ్మ్. చేసుకున్నప్పుడు మనం ఏమేమి చెక్ జేసుకోవాలంటే 30 ఇయర్స్ ఆఫ్ ద లింక్ డాక్యుమెంట్స్ అనేది చెక్ జేసుకోవాలి. ఏం చెక్ జేస్తారు అని అడుగుతారు చాలామంది. సార్ మీరు ఏం చెక్ జేస్తారు? 30 ఇయర్స్ అంటే 30 ఇయర్స్ ఫ్రమ్ ద డేట్ ఈ డేట్ నుంచి మనం బ్యాక్ 30 ఇయర్స్ చెక్ జేసుకోవాలి. అవును. ఏమైంది దాంట్లో చెకింగ్‌లో చాలా ఉండేదానికి. ఒక ప్రాపర్టీని మనం చెక్ జేయాలంటే ఫస్ట్ ఈ 30 ఇయర్స్‌లో ప్రాపర్టీ అనేది లీగల్‌గా ట్రాన్స్‌ఫర్ అయిందా? అనేది చెక్ జేస్తాం మనం. అంటే వాళ్ళు లీగల్ ఓనర్సేనా? వాళ్ళకేమైనా వారసులున్నారా? లేకపోతే మైనర్సా? ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్స్‌ఫరింగ్ ఎవరైనా మైనర్స్ ఉన్నారా? ఇట్లాంటియన్నీ లీగల్‌గా చెక్ జేయాలి మొత్తం. అంటే ఓనర్‌షిప్ అనేది ఒరిజినల్‌గా అదయిపోయిందా? లేకపోతే డాక్యుమెంటేషన్ రాసే విధానంలో తప్పుందా? లేకపోతే అది కరెక్ట్ ఏమైనా ఇన్ఫర్మేషన్ తప్పుందా? స్టాంప్ డ్యూటీ కరెక్ట్‌గా కట్టారా లేదా? ఇట్లాంటి రకరకాల ఇష్యూలతోని మనం దాన్ని చెక్ జేయాల్సొస్తది. ఓకే. 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 దాని తర్వాత మనం ఇంకేం చెక్ జేస్తాము? పర్మిషన్స్ చెక్ జేస్తాం. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ గావచ్చు, బీఆర్ఎస్ గావచ్చు, లేకపోతే మీరన్నట్టు హెచ్ఎండిఏ పర్మిషన్స్ గావచ్చు, లేఅవుట్ పర్మిషన్స్ ఉంటాయి. అవి చెక్ జేయాలి. అవి ప్రాపర్టీ ఫీజు కట్టారా? తర్వాత ల్యాండ్ కన్వర్షన్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి. ల్యాండ్ కన్వర్షన్ ఎప్పుడయింది? దానికి ఫీజులు కట్టారా లేదా? తర్వాత మున్సిపాలిటీ పర్మిషన్స్ కావచ్చు. తర్వాత రేరా అప్లికేషన్స్ రేరాలో పెండింగ్ ఉందా? లేదా? ఏముంది? ఇట్లా చాలా తర్వాత ఈసీ చెక్ జేసి ఆ ప్రాపర్టీ అనేది ఎక్కడైనా మార్ట్‌గేజ్‌లో ఉందా? లేదా? మార్ట్‌గేజ్‌లో ఉంటే మరి ఈసీలో ఉందా? ఇట్లా అని చెక్ జేయాల. హ్మ్. మైనర్స్ ఒకవేళ ఉన్నారా? వారసులుంటే వాళ్ళు వారసులు గూడా సైన్ ఎవరున్నారా? జేయాలా సార్? వారసులుంటే అది సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీయా? మళ్ళా ఇన్‌హెరిటెన్స్ ప్రాపర్టీయా జూడాలా? వారసత్వంగా వస్తున్న ప్రాపర్టీయా? లేకపోతే సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీయా జూడాలా? మళ్ళా ఇన్‌హెరిటెన్స్ ప్రాపర్టీ అయితే మళ్ళా మనం కంపల్సరీ వారసులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లీగల్ నాలెడ్జ్‌తోని కొనుక్కుంటే బెటర్. ఓకే. వాళ్ళతో సెల్ఫ్ గూడా అక్వైర్డ్ సైన్ ప్రాపర్టీ జేయించు. అనుకో అవసరం లేదు. అట్లా.
ఇట్లా ఒక ప్రాపర్టీ అనేది చాలా మందికి మనం అన్ని రకాలుగా చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్రూవల్ తీసుకొని కొనుక్కుంటే మీకు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. సార్ అదే విధంగా ఏంటంటే పొలాలని స్థలాల రూపంలో ల్యాండ్‌ల అమ్మేస్తా ఉంటారు. రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన వారు. సో, అట్లాంటప్పుడు అది పొలాల్ని కన్వర్ట్ చేసే విధానంలో కూడా కొన్ని చట్టబద్ధంగా వెళ్ళాలి అంటా ఉంటారు కదా! సో, అట్లాంటిదేంటి సార్? అవును. డెఫినెట్‌లీ ఇప్పుడు పొలాలను ఎప్పుడైనా గూడా పంట పొలాలను గనక మనం ఫ్లాట్‌ల కింద చేసి అమ్మాలన్నా, లేకపోతే ఫార్మ్ హౌస్ కింద చేసి అమ్మాలన్నా, అంటే నువ్వు పంటకు ఉపయోగించేదాన్ని అగ్రికల్చరల్ ల్యాండ్ అంటాం. యెస్. యెస్. దాని టాక్సింగ్ విధానం గానీ, దానికొచ్చే బెనిఫిట్స్ అన్నీ వేరే ఉంటాయి. అదే ఒక అగ్రికల్చర్ ల్యాండ్‌ని గనక నువ్వు కమర్షియలైజ్ చేస్తే మళ్ళా, అంటే పంట పండించకుండా ఇంకా ఏ రూపంగా నువ్వు సంపాదించినా దాన్ని కమర్షియలైజ్ అంటాం. యెస్. యెస్. అంటే ఓ 2 గుడిసెలేసి విల్లాని రెంట్‌కి ఇచ్చుకున్నా, లేకపోతే ఇంకా అది ఏ రకంగా అంటే పంట పండించడం గాకుండా దాన్ని ఇంకా ఏ ఇతర అవసరాలకు ఉపయోగించినా కూడా దాన్ని కమర్షియల్ అంటాం. ఎప్పుడైతే ఒక ల్యాండ్‌ని మనం అమ్మాలి అనుకున్నప్పుడు అది అగ్రికల్చర్ ల్యాండా, కమర్షియల్ ల్యాండా అనేది చూసుకోవాలి. ఓకే. ఒకవేళ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే దాన్ని కమర్షియల్ కింద యూజ్ చేయనీకి రాదు. అప్పుడు ల్యాండ్ కన్వర్షన్ సర్టిఫికేట్ అనేది మనం అప్లై చేసుకోవాలి. ఓకే. అగ్రికల్చర్ ల్యాండ్ ఇది. దీన్ని సో అండ్ సో పర్పస్ కోసం ఉపయోగిస్తున్నా కాబట్టి నాకు ఈ అగ్రికల్చర్ ల్యాండ్‌ని కన్వర్షన్ చేయండి కమర్షియల్‌కి అని చెప్పేసి మనం అప్లై చేసుకుంటే గవర్నమెంట్ పరిశీలించి ఇప్పుడు దాని టాక్స్ ట్యాక్స్ అవంతా పరిశీలించి అది ఇవ్వాలా వద్దా చూసి వాళ్ళు ఇచ్చేస్తారు. ఓకే. ఓకే. సో ఎప్పుడైనా కూడా అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ ఉందా లేదా అని చూడాలి. యెస్. యెస్. ఇప్పుడు మనకొచ్చే దాంట్లో మీకు తెలవని విషయం ఏందంటే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చాలా ల్యాండ్స్ అవన్నీ ఒకప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్స్. యెస్. యెస్. వాటికి చాలాటికి కన్వర్షన్ లేదు. ఆ! అప్పట్లో ఎంత టెక్నాలజీ లేదు. ఏది పడితే అది రాసేసుకొని చేసేసుకున్నారు. అప్పుడు ఎప్పుడన్నా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు గుర్తుపడితే ఆ కన్వర్షన్ సర్టిఫికేట్ మనీ కట్టమని చెప్తున్నారు. ఓకే. ఓకే. అంటే ఈ కన్వర్షన్ సర్టిఫికేట్ మనీ కడితే సరిపోతుంది కదా సార్? అంటే మళ్ళీ ల్యాండ్ పెనాల్టీ మీనింగ్ అనేది అది హెవీ ఎట్లా అనేది? ఉంటది. ఓకే. ఇప్పుడు ఒక్కొక్క సందర్భంలో మనకు రిజిస్ట్రేషన్ చార్జెస్ ఆల్రెడీ కడతాం. మళ్ళీ ఏదైనా దొరికినామనుకో మళ్ళీ పెనాల్టీ అనేది మళ్ళీ రిజిస్ట్రేషన్ కంటే డబుల్ ఉంటది. మళ్ళీ నీకు ఒక 10 లక్షలు బర్డెన్ పడ్డట్టే కదా! అదేదో ముందుగానే అడ్వకేట్ సలహా ఇవన్నీ మీకు అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయా? లేవా? పర్ఫెక్ట్ కట్టారా? చాలా మంది కూడా ఈ ఎల్‌పీ నంబర్‌లని అన్ని ఫేక్ నంబర్‌లు కూడా ఇస్తున్నారు. ఓకే. ఓకే. ఒకటే నంబర్ ఇద్దరు ముగ్గురికి ఇస్తున్నారు. ఆ నెల కొడితే వస్తున్నది. అట్లా. కాబట్టి అవన్నీ మీకు ఖచ్చితంగా ఎందుకంటే అది మీ జీవితానికి సంబంధించింది. ప్లస్ మీరు హైయెస్ట్ అమౌంట్ దాంట్లో మీరు పెడతారు కాబట్టి మీరు ఖచ్చితంగా లీగల్ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా తీసుకోవడం బెస్ట్. ఖచ్చితంగా తీసుకోమనే చెప్తాను. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ.